మొదట కిరణ్ చెప్పు, ఏం మాట్లాడతావు? పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు శుభాకాంక్షలు. పెళ్లి చాలా చక్కగా చేశాడు మా రవిశేఖర్ గారు. పెళ్లి పుస్తకం హైలైట్ అన్నిటికన్నా నాకు చాలా నచ్చింది పెళ్లి పుస్తకం. చెప్పు, దాని గురించి చెప్పు. చాలా హైలైట్. పెళ్లి జరిగే ప్రొసీజర్ అంతా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మా రవిశేఖర్ రెడ్డి. నూతన వధువుల ఇద్దరికి మా శుభాకాంక్షలు. కేదార్, వధువులను ఆశీర్వదించి కలకాలం మంచిగా ఉండాలా, రవి సంతోషంగా ఉండాలా, అమ్మాయి సంతోషంగా ఉండాలా, అబ్బాయి సంతోషంగా ఉండాలా. ఓకే, థ్యాంక్ యూ. కావాల్సిన సంబంధం తీసుకొచ్చుకొని మంచి ఆయన సొంత అనుభూతితో పెళ్లి చేసుకుంటున్నాడు. నూతన వధువులకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రవిశంకర్ పాపం పర్సనల్గా ఇన్వైట్ చేసినాడు వాట్సాప్లో. నాకు చాలా సంతోషమైంది. ఎట్లా తిరిగి రిసెప్షన్ నుంచి అటెండ్ కావాలనుకున్నాను, కానీ టైం కొంచెం సరిపోక రిసెప్షన్కి రాలేకపోయాను. కానీ లింక్ ఇచ్చినాడు కాబట్టి నేను చూడడమే కాకుండా ఇంటిల్లి పద్ధతితో అందరికీ చూపించినాను. అందరూ బాగా సంతోషపడినారు. అందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా చక్కగా ఉన్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ మాదిరి ఉన్నారని చెప్పి అన్నారు. సో నా తరపున మా కుటుంబం తరపున అందరూ వాళ్ళ 10 కాలాల పాటు ఆ పిల్ల పాపతో అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాబా ఏమి రవండి బాబు, ఏమి రవి, ఎంత వేడిగా కల్పిస్తున్నాడంటే ఇక్కడ ఎంత వేడిగా ఉందో చూడండి. మేము లక్కీగా ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాం, కానీ లేదంటే ఏమి ఎండగా ఉంది. ఏమి ఎండ కాస్తున్నాడు రవి. చాలా ఎంత తెల్లగా ఉన్నాడో చూడండి. అసలు గడ్డం దగ్గర నుంచి తెల్లగా ఉన్నాయి, అన్ని తెల్లగా అయిపోయినాయి. పెళ్ళి చాలా బాగా అయింది, బ్రహ్మాండంగా సూపర్గా. ఇవాళ కాలంలో ఎప్పుడూ ఇలాంటి పెళ్ళి చూడలేదు, అంత చక్కగా అయింది. ముఖ్యంగా పెళ్ళి పందిరైతే సూపర్, చాలా చక్కగా ఉంది. కలర్స్, తర్వాత డెకరేషన్ అంతా చాలా బాగుంది. పెళ్ళి కొడుకు సూపర్. మన ఇంజనీరింగ్ కాలేజ్ టైమ్స్లోని రవి ఎలా ఉండేవాడో అలాగే ఉన్నాడు, కొంచెం పొడుగు ఎక్కువ. కాకపోతే పెళ్లి కొడుకు బాగా జరిగింది అన్నాడు కదా, అదే ఒక పాట రూపంలో చెప్తే బాగుంటుంది. నువ్వు ఎంత మంచి రోజు చెప్పు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వెరీ గుడ్. భీమ్సేన్, ముందుగా సాహితీకి, తర్వాత సాయినాథ్ రెడ్డికి శుభాకాంక్షలు. తర్వాత శతమానం భవతి అని వాళ్ళని దీవిస్తున్నాను. సో దేవుడు వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ యాక్చువల్గా పెళ్ళికి రావడం, యాక్చువల్గా రవి ఏం చేశాడంటే ఒక జిమ్మిక్ అనమాట. దీన్ని దండయాత్ర చేశాడు మా అందరినీ. సో వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక దండ వేసి దండయాత్ర చేశాడు. ఆ దండయాత్ర ఎలా చేశాడంటే ప్రతి దాంట్లో కూడా యాక్చువల్గా ఆయన తనదైన శైలి, తనదైన ముద్ర ఉందన్నమాట ప్రతి దగ్గర. రియల్గా నిన్న వచ్చేసి రవి బలవంతం చేయడంతో నిన్న వచ్చినందుకు రియల్గా ఇట్ వాజ్ రియల్లీ హ్యాపీ మూమెంట్. ఆల్మోస్ట్ సాయంత్రం 6 నుంచి రాత్రి 12 వరకు నవ్వుతూనే ఉన్నాం అసలు. సో ఇట్ వాజ్ రియల్లీ వెరీ గుడ్ ఫీస్ట్, ఐ ఫీస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టోటల్లీ ఇయర్ ఫీస్ట్, తర్వాత మౌత్ కూడా ఫీస్ట్. సో రియల్లీ ద మ్యారేజ్ ఇస్ రియల్లీ ఫెంటాస్టిక్. రికార్డ్ అయిందా అంతా ఇక్కడ బాగుంది, అన్ని పంపిస్తా మన గ్రూప్లో పెడతా. బాగుందన్న, చాలా బాగా చేసావు. అండ్ యాక్చువల్లీ ప్రశాంత వాతావరణం, పాజిటివ్ వైబ్రేషన్. నీ బుక్ అయితే మాకు ఇంకా ఇన్స్పిరేషన్. నేను వస్తానమ్మా, చాలా బాగుంది. అందరూ పార్టిసిపేట్ చేసి హ్యాపీగా టైం స్పెండ్ చేసే అవకాశం కలిగేటట్లు ఏర్పాటు చేయాలి. బాబాయ్ కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. కూడా లాస్ట్ నైట్ నేను అందరు లాక్ వచ్చి ఇంకా డాన్స్ చేస్తానే ఉన్నా. వాళ్ళు వద్దు మా బాబు వదిలేసి వెళ్ళిపోయారు, కానీ మేము వదలలేదు. స్పీకర్స్ వాళ్ళు కానీ ఉంటే ఇంకా ప్రతి ఒక్కరికి బాబాయ్ అసలు ఒక కొత్త ఇలా కూడా చేయొచ్చు ట్రెండ్ సెట్. ఇంకా మీద పిల్లలు కూడా ఇంకా ఎక్కడన్నా పెళ్ళిళ్ళు జరిగితే ఇలా కావాలని అడుగుతారు, స్విమ్మింగ్ పూల్ ఉందా అని అడుగుతారు. పెళ్ళికి ఎంతమంది వచ్చారు? 1000 మంది వచ్చారు, 2000 మంది వచ్చారు, 3000 మంది వచ్చారు. గ్యాదరింగ్, మాస్ గ్యాదరింగ్ అనే కాకుండా సెలెక్టివ్, మనకు కావాల్సిన వాళ్ళు,
మనం అంటే అభిమానం ఉంది, అంతే అంతే మనం అంటే వెల్ విషర్స్, అంతే బెస్ట్ అది, అదే కోర్ కాన్సెప్ట్. తర్వాత యూత్ కూడా ఒక మెసేజ్ వెళ్తుంది కదా, మ్యారేజ్ అంటే ఏంటనేది తెలుసు. తర్వాత లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ టుగెదర్నెస్ అంటే వాళ్ళకి కూడా కొంచెం రిలేషన్స్. ఇది ఒక బాధ్యతలాగా అనిపించట్లే నాకు, ఒక మంచి ఇప్పుడు నాకైనా నేనైనా వచ్చాననుకో, నేను కూడా ఎట్లయితే ఉంటానో అట్లా నేను ఒక విజిటర్ లాగా వచ్చాను ఇక్కడికి. నేను కూడా హ్యాపెన్ టు బీ ది గర్ల్స్ ఫాదర్ అంతే. బట్ అందరి మాదిరిగా నేను కూడా ఎంజాయ్ చేశాను, మొత్తం ఎంజాయ్ చేశాను. ఓకే ఓకే అమ్మా, సంతోషం.